నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు డిఫెన్స్లోనే ఉంటారా? అసలు రాజకీయం అంటే ఏంటి? ఎప్పుడు కాసుకోవడం ఉన్నాయి, లేకపోతే అటాక్ ఇవ్వడం అనేది ఉంటుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు బయటికి రావడానికి భయపడ్డారు. ఏదైనా నిరసన తెలియజేయడానికి కానీ, లేదంటే ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికి కానీ చాలా వరకు భయపడిపోరు. అప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు కూడా డిఫెన్స్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పక్షం మీద అటాక్ చేసేటప్పుడు అప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. పికి డైమండ్ కానీ అవినీతి కేసుల్లో కానీ అప్పుడు డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులకి భయపడి అప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అటాక్ ఇస్తుంటే ఇప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. కాదు మాది మంచి ప్రభుత్వం, మేము చాలా బాగా చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇదే డిఫెన్స్, ఇంకా తమను కాపాడుకోవడాకే. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకెప్పుడు చేర్చుకుంటాను? రాజకీయం ట్రెండ్ మారింది, రాజకీయ విధానాలు మారాలి. దెబ్బకి దెబ్బ అంటే కొంత మరి మూర్ఖత్వంగా వెళ్ళకూడదు. మూర్ఖుని ఒక విషయం చెప్తున్నాను, ఎవరినైనా సరే ముళ్ళుతోనే తీయాలి. అది అలా కూడా నిప్పు లేకుండా తీయాలి. ఇదే అంతే. ఇప్పుడు చూడండి, మన పెద్ద పెద్ద హోర్డింగ్లు అయ్యే ఫ్లెక్స్లు పట్టుకొని ఎంత దారుణమైనటువంటి స్లోగన్స్ పెట్టుకున్నారు. రఫా కోచేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగ పాలన నుండి స్టార్ట్ అవుతుంది. ఎంత ధైర్యంగా మళ్ళీ ఈదుల్లో సెంట్రల్లో పెద్ద పెద్ద బళ్ళు బైకులు సౌండ్లు చేసుకుంటూ తిరగడం, పరామర్శించే విధానాలు అయ్యా. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు అంటే అడ్డుకుంటే ప్రభుత్వం మీద మైనస్ అవుతుంది. ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించేటప్పుడు, వాళ్ళు ప్రవర్తించుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నవాడు మీ మీద నెగిటివ్ ప్రచారం చేస్తారు. దాన్ని కూడా అడ్డుకోకపోతే చాలా దుర్మార్గమైన చర్య. దాన్ని కానీ యాక్సెప్ట్ చేస్తే రేపు పొద్దుట జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా దారుణమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటి తెలుసుకోవాలి, పరిపాలన చేస్తూనే అటాక్ ఇవ్వాలి తప్ప ఇంకా డిఫెన్స్లో ఉంటూ ఇంకా అదే పాతకాలపు రాజకీయాలు చేస్తూ కార్యకర్తలు అట్టుడుకుపోతున్నారు. కార్యకర్తలు ఏదో సంతృప్తి చేయడం, కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ ప్రభుత్వ విధానాలు మారాలి, రాజకీయ విధానాలు మారాలి. ఎట్ ది సేమ్ టైం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటక్కిచ్చే విధానాలు ఉండాలి. మూర్ఖత్వంగా పరామర్శ పేరుతో వాళ్ళు చేస్తున్న విధ్వంసకాన్ని గమనిస్తూ ఏదో 4 కేసులు పోలీస్ స్టేషన్లో పెట్టాడు, ఇది కాదు. రెండోసారి కూడా చేయడానికి భయపడాలి. అటువంటి చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారమే తీసుకున్న చర్యలు. ఎంతవరకు సార్ నాకు అర్థం కాదు, ఎందుకు వచ్చిన రాజకీయం సార్ ఇది? ఎంతకాలం ఇలా డిఫెన్స్లో రాజకీయం చేస్తారు నాకు అర్థం కాదు. ఈ విధానాలు ఏదో కరెక్ట్ కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధానాల వల్ల రాష్ట్రం దెబ్బతింటుంది. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడానికి ఇబ్బందులు పడతాయి. ఈ విధ్వంసకాండ చూసి మరి ప్రొద్దుడు కానీ మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే, గతంలో కూడా అనేకమైనటువంటి పెట్టుబడులు పెడదామని రాష్ట్రంలోకి వచ్చి ఎంఓఏలు చేయించుకున్న వాళ్ళు కూడా భయపడిపోయారు. రేపు పొద్దుడు కూడా ఇదే జరిగితే మళ్ళీ మనం ఇబ్బందులు పడతాం. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రాకి వెళ్ళలేమని తద్వారా ఈ రాష్ట్రానికి ఇబ్బందులు కలుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను నచ్చితేనే చేయగలను, పక్కోడు చేయకూడదు, వాళ్ళకి మంచి పేరు రాకూడదు, మళ్ళీ వాళ్ళ డిఫెన్స్లో ఉండాలి, వాళ్ళు తక్కువ పరిస్థితుల్లో ఉండాలి, వాళ్ళు ఏం చేయలేదని ప్రజలు వాళ్ళు తిట్టుకోవాలి, అప్పుడు మనకు ఓట్లు వేస్తారు అని విధ్వంసకాండలో ఎవరైనా ఎమ్మెల్యేలు కుదుర్చుకొని వస్తుంటే వాళ్ళని భయభ్రాంతులకు గురిచేయడం, మళ్ళీ మేము వచ్చేస్తాం అనేటువంటి ఒక ప్రాపగాండాని క్రియేట్ చేసి ఒక కన్నింగ్ రాజకీయం చేస్తారు అతను ఇప్పుడు కూడా. అలా చేసి భయపెట్టించి ఈ ప్రభుత్వం ఏం చేయదని ప్రజల్లో క్రియేట్ చేసి తర్వాత కాలంలోకి రావడానికి చూస్తారు. తను వచ్చిన తర్వాత ఏం చేయడు, వచ్చినప్పుడు భయపెడుతుంటాడు. తద్వారా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇటువంటి రాజకీయాల వల్ల తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎదురుగున్నవాడు ఏం చేయలేడని ఇబ్బందులు పెట్టి వచ్చే పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ రానికుండా భయపెట్టి మళ్ళీ మేము వచ్చేస్తామనే ఒక సంకేతాలు పంపి ఏమీ రానకుండా చేయడం వల్ల రాష్ట్రం ఇబ్బంది పడితే ప్రజలు ఇబ్బంది పడతాడు. పంచిపెట్టి చిల్లర డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన ప్రజలు బాగుపడరు, రాష్ట్రం బాగుపడదు. వాస్తవ ప్రజలు గమనించాలి, కూటమి ప్రభుత్వం కూడా గమనించి పరిపాలిస్తే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకున్నాను. జై భీమ్.